అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. భయపడ్డాడు లేనే లేడు, నువ్వు ఎంటిక కూడా పీకలేవని. ఫోన్ ట్యాపింగ్ విషయంలో నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ బహిరంగంగా ప్రజలందరి ముందు భగ్గున మండారు తెలంగాణ ఎమ్మెల్యే కేటీఆర్ గారు. బూతులు మాట్లాడడంలో ఇదే చూడండి బాబు చూడండి తండ్రి కొడుకుల సవాల్ అన్నట్టుగా మాట్లాడారు. తెలంగాణలోని ప్రజలందరూ కట్టగట్టుకుని బూతులు మాత్రమే మాట్లాడతారు అని ప్రపంచానికి ఎలుగెత్తి చాటే విధంగా ఈ విధంగా మాట్లాడుతారు ఈ తండ్రి కొడుకులు. కేజ్రీవాల్ గారు కూడా ఇలాగే ఈడీ 9 సార్లు పిలిచినా రెస్పాండ్ అవ్వకుండా ఎవరేం పీకలేరనే అనుకున్నారు. కానీ ఏమైంది, చివరికి జైల్లో చిప్పకూడు గతయింది. ఎప్పుడు బయటపడతాడో కూడా తెలియదు. సరే, ఇక వారి భూతరామాయణాన్ని పక్కన పెట్టి అసలు ఫోన్ ట్యాపింగ్ ఏమిటి, ఎక్కడ మొదలైంది, ఎక్కడ దాకా వచ్చింది, ఇందులో మనకు అర్థమయ్యేదేమిటి అనే పూర్తి వివరాలని గురించి ఈ వీడియోలో చూద్దాం. మార్చి నెల స్టార్టింగ్లో ప్రణీత్ కుమార్ ఎస్ఐబి డిఎస్పీని రేవంత్ రెడ్డి గారి తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా ఇతనిపై ఆరోపణలు రావడం వల్ల సస్పెండ్ చేసి హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదు అని ఆదేశాలు ఇచ్చింది. పరిస్థితి క్రమంగా క్లిష్టంగా మారడంతో మార్చి 13వ తేదీన ఆయన్ను అరెస్టు చేసి రిమాండులో వేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిబంధనలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించినట్టు, డిపార్ట్మెంటుకు సంబంధించిన కంప్యూటర్స్లోని 42 హార్డ్ డిస్కులను తీసి పడేసి కొత్తవి పెట్టినట్టు, సీసీ కెమెరాలను ఆఫ్ చేసి హార్డ్ డిస్కులను ధ్వంసం చేయించినట్టుగా అధికారులు గుర్తించారు. ఎంతవారు గాని వేదాంతులైనా గాని వాళ్ళు చూపు సోకగానే సోలిపోదురోయి అన్నట్టు ఎస్ఐబి డిఎస్పీ అయితేనేం అధికార బలం అలా ఎంతటి నేరాన్నైనా ప్రేరేపిస్తుంది. అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమిటి, ఫోన్ ట్యాపింగ్ నేరమా అనే వివరాలలోకి కాస్త వెళ్ళి చూస్తే, 2 వ్యక్తులు ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే 3వ వ్యక్తి స్పెషల్ టెక్నాలజీని ఉపయోగించి సీక్రెట్గా వినడాన్ని ఫోన్ ట్యాపింగ్ అంటారు. అయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఇలా వినడం నేరం. ఏ మనిషి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను కూడా ఇలా హరించకూడదు. అయితే ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ 1885లోని సెక్షన్ 5(2) ప్రకారం ఫోన్లను ట్యాప్ చేసే హక్కు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఎవరైనా అనుమానిత వ్యక్తులను, సంఘ విద్రోహ శక్తులను పట్టుకోవడానికి, ఇంకా ఇలాంటి తప్పనిసరి అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేయడం అనుమతించబడుతుంది. కానీ ఇలా ఫోన్ రికార్డింగ్ చేయాల్సి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ హోంశాఖ నుండి గాని, రాష్ట్ర ప్రభుత్వ హోంశాఖ నుండి గాని తప్పకుండా అనుమతిని తీసుకోవాలి. ఎందుకోసం తాము ఫోన్ ట్యాపింగ్ చేయబోతున్నారు అనే విషయంగా కారణాలని క్లియర్గా రాసివ్వాలి. దీనిని పరిశీలించి దాని అవసరం ఉందని నిర్ణయిస్తే హోంశాఖ పర్మిషన్ ఇస్తుంది. అయితే ఇది రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేయడాన్ని మాత్రం అనుమతించదు. కేవలం నేరస్తులు, అనుమానితుల ఫోన్స్ మాత్రమే ట్యాపింగ్ చేయడానికి ఉద్దేశించిన ఆర్టికల్ ఇది. కానీ మన కాడ ఆర్టికల్ని ఆర్టికల్ లాగా ఉంచుతారా? కాలుని చెయ్యిలా, చెయ్యిని కాలులా లాగేస్తారు. అధికార మదం ఉన్నంతసేపు ఏం పీక్కుంటారో పీక్కోమనిపిస్తుంది ఎవరితోనైనా. నిజమే మరి, డబ్బు అధికారం ముందు ఏ చట్టాలు, ఏ న్యాయ సూత్రాలు పనిచేస్తాయి? ఈ రోజు అభియోగం మోపబడిన ఈ అధికారులంతా శిక్షించబడతారా? లొసుగులను ఉపయోగించుకుని బయటకు వచ్చి మళ్ళీ మనకు రాజ్యాంగ నీతులు చెప్పే నాయకులవుతారు. ఓకే, వదిలేద్దాం. ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకులపైన, సాధారణ ప్రజలపైన చేయకూడదు. ఇది ఆర్టికల్ 21 ప్రకారం నేరం. ఇలాంటి నేరానికి గురైన వారు మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేయవచ్చు. పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. టెలిగ్రాఫిక్ చట్టం సెక్షన్ 26(b) కింద కోర్టును ఆశ్రయించవచ్చు. ట్యాపింగ్ చేయడం నిరూపించబడితే నేరగాడికి 3 సంవత్సరాల జైలు శిక్ష పడవచ్చు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వివరాలు ఇవి. సో ఈ వివరాలను బట్టి తెలిసేదేమిటి అంటే, మన తెలంగాణ పోలీసులు చేసిన ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద క్రైమ్ అని. ఇంటెలిజెన్స్ బ్యూరోకి చెందిన అదనపు పోలీస్ సూపరింటెండెంట్ డి రమేష్ ముందుగా ఫోన్ ట్యాపింగ్ కేసును బయటకు తెచ్చి ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సీసీటీవీలను ఆఫ్ చేసి ధ్వంసం చేశారు అంటూ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం ప్రణీత్ కుమార్ డిఎస్పీని అరెస్ట్ చేశారు. ఎస్పీ అయినా డిఎస్పీ అయినా ఆఫ్టర్ ఆల్ మనిషే కదా. మనిషి అనేక రకాల వ్యామోహాలకు బలవుతాడు కదా. అది జరిగింది. ప్రణీత్ కుమార్, ఈయన్ను ప్రణీత్ రావు అని కూడా అంటారు. సో ఈయన్ను అరెస్ట్ చేశాక ఈయన చేసిన నేరంలో ఈయనకు సహకరించినందుకు అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ తిరుపతన్నను, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్ భుజంగరావులను కూడా అరెస్ట్ చేశారు. ఈ 3 పోలీస్ అధికారులని కూడా ఇంటరాగేట్ చేయగా, మరి వీరిపైన కూడా 3rd డిగ్రీ ప్రయోగిస్తారా? నోనో, కాకపోవచ్చును గాని వీరు 3 ఫోన్ ట్యాపింగ్ అనే కాన్స్పిరసీ జరిగిందని, తమ ప్రమేయం ఉంది అని చాలా సులువుగానే అంగీకరించారు. నా బెల్ట్ మీదున్న ఈ 3 సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే డైలాగు మెదిలిందేమో, నిజమని చాలా తొందరగానే అంగీకరించారు.
ప్రణీత్ కుమార్ని ప్రశ్నించే క్రమంలో ఈ కుట్ర అంతటికీ కారణం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు సూచనల మేరకే ఫోన్ ట్యాపింగ్, డేటా ధ్వంసం చేశాం, ఇలా చేస్తే నాకు ప్రమోషన్ ఇస్తానన్నాడు. తర్వాత తిరుపతన్న ఎన్ భుజంగరావులతో కలిసి ఫోన్ నంబర్లను ట్యాప్ చేశాము. అసెంబ్లీ ఎలక్షన్స్లో అంటే 2019లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో వందలాది మంది రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. వివిధ పార్టీల నిధుల సేకరణపై నిఘా పెట్టడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ ఓన్లీ రాజకీయ నాయకులనే కాదు, వ్యాపారస్తులవి కూడా చేశాం. తర్వాత కట్టర్స్ని ఉపయోగించి స్నూపింగ్ డేటా ఉన్న కంప్యూటర్స్ అండ్ హార్డ్ డిస్క్లను పగలగొట్టాం. ఆ తర్వాత ఆ ముక్కలను మూసీ నదిలో విసిరేశాము. 2 వారు రూమ్లలోని డాక్యుమెంట్స్ని కాల్చేశాము అంటూ ప్రణీత్ రావు స్వయంగా తెలియజేశాడు తన వాంగ్మూలంలో. ఒక పోలీస్ దొంగతనం చేయాలనుకుంటే అతడు ఎందరో దొంగలను చూసి వారి టెక్నిక్లను చూసి ఉంటాడు కాబట్టి ఇతని ముందు ఏ దొంగ పని చేస్తాడు? దొంగలకు అవార్డు ఇస్తే పోలీసు దొంగే ఫస్ట్ ప్రైజ్ కొట్టేస్తాడు. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే, ఈ హార్డ్ డిస్కులు మొదలైన ఎవిడెన్స్ని ధ్వంసం చేయడం ఎప్పుడు జరిగింది అంటే 2023 డిసెంబర్ 4వ తేదీ రాత్రి బీఆర్ఎస్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయిన రోజు రాత్రి సీసీ కెమెరాలను ఆఫ్ చేసి ధ్వంసం చేయడం జరిగింది. ఇండియన్ పీనల్ కోడ్లోని వివిధ సెక్షన్ల కింద బ్లీచ్ ఆఫ్ ట్రస్ట్, క్రిమినల్ ట్రెస్పాస్, ట్యాంపరింగ్ విత్ ఎవిడెన్స్ అండ్ క్రిమినల్ కాన్స్పిరసీ, ప్రివెన్షన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ రికార్డ్ యాక్ట్ 1984 అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద వీరిపైన కేసులు బుక్ చేశారు. ప్రణీత్ రావు, తిరుపతన్న అండ్ ఎన్ భుజంగరావులు చెప్పిన ప్రకారం ఈ అంతటినీ జరిపించింది ఎస్ఐబి ఎక్స్ చీఫ్ టి ప్రభాకర్ రావు. కానీ ఫోన్ ట్యాపింగ్ బయటకు రాగానే టి ప్రభాకర్ రావు ఇండియాలో మాయమయ్యాడు, యుఎస్ కి ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ జరపాలంటే టి ప్రభాకర్ రావు కావాలి. టి ప్రభాకర్ రావు కూడా ప్రణీత్ రావు లాగా నిజాయితీగా వాంగ్మూలం ఇస్తే ఇక అధికారికంగా సాక్ష్యాధారాలతో అప్పటి బీఆర్ఎస్ నాయకుల పేర్లు బయటకు వస్తాయి. అది కేసీఆర్ పేరా, కేటీఆర్ పేరా, మరొకరి పేరా అనేవి ఏవో బయటకు వస్తాయి. అప్పుడు అసలు విషయం తెలుస్తుంది. ఇవి అన్ని అఫీషియల్ గా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వివరాలు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేవలం తమ రాజకీయ ప్రత్యర్థులపైననే కాకుండా కనీసం రకరకాల రంగాల వారివి 1,00,000 ఫోన్లను ట్యాపింగ్ చేశారంటూ న్యూస్ వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే కేటీఆర్ గారు మొన్న ఒక సమావేశంలో ఒక్కరో ఇద్దరో లుచ్చాగాన్లు ఫోన్ ట్యాప్ చేస్తే చేయొచ్చు, నాకేం తెలుసు గాని అన్నారు. అంతకు క్రితమేమో ఇక్కడ భయపడేటోడెవడు లేనేలేడు, నువ్వు ఎంటిక కూడా పీకలేవు అన్నారు. ఒకరో ఇద్దరో ఫోన్లు ట్యాప్ చేస్తే చేయొచ్చు అన్నారు కదా, ఇక కేటీఆర్ తనే స్వయంగా చేశానని ఒప్పుకున్నాడు అంటూ న్యూస్ గుప్పుమని పేలింది. ఈ అధికారులు చేసిన ఫోన్ ట్యాపింగ్ వల్లే నాగ చైతన్య, సమంతల పెళ్లి పెటాకులైంది అన్న వీడియోలు యూట్యూబ్లో విపరీతంగా పోస్ట్ అవుతున్నాయి. ఒక్క సమంత, నాగ చైతన్యలవే కాదు, చాలామంది హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేశారు అంటున్నారు. అలాగే రియల్టర్ల, బిజినెస్ మ్యాన్ల ఫోన్లకు కూడా ట్యాపింగ్ చేసి వారి నుండి హవాలా మార్గంలో కోట్ల రూపాయలు ఈ పోలీసు అధికారులు కూడబెట్టుకున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. దీనిని నిర్ధారించేలాగా వీరి ఆస్తులు ఆదాయానికి మించి ఉన్నాయని కూడా తేలింది. ప్రత్యర్థుల ఫోన్లను ట్యాపింగ్ చేయండిరా, నెక్స్ట్ ఎలక్షన్స్ లో జంపు జిలానీలు ఎవరు, వచ్చేదెవరు, పోయేదెవరు, మనపైన కుట్ర చేసేది ఎవరు అని తెలుసుకోవడం కోసం మాత్రమే బీఆర్ఎస్ నాయకులు ఈ కుట్రకు తెరలేపారా, లేక బ్లాక్మెయిల్ చేయడానికి కూడా అనుకున్నారా, లేకపోతే పోలీసులే దొరికింది ఛాన్సు అని ఈ సమయంలోనే మిలియనీర్లు అయిపోయేందుకు ఇలా ఫోన్ ట్యాపింగ్ దొంగల్లా మారారా అనేది సందేహం. ఫోన్ ట్యాపింగ్లో మొదటి బాధితుడు రేవంత్ రెడ్డి. తర్వాత దుబ్బాక ఎలక్షన్ సందర్భంగా నా ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఫోన్ ట్యాపింగ్ చేసి అప్పట్లో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు, వారిని అరెస్ట్ చేసి తీరాలి అంటూ డీజీపీకి నిన్న ఫిర్యాదు చేశారు రఘునందన్ రావు గారు. ఇజ్రాయెల్ నుండి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ని దిగుమతి చేసుకున్నారని, అవి 300 మీటర్ల పరిధిలోని ఫోన్ సంభాషణలకు అంతరాయం కలిగించగలవని విచారణలో తేలింది. ఈ పరికరాలతో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోన్ని, ప్రతిపక్ష నాయకుల ఫోన్లని, వ్యాపారవేత్తల, ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేయడానికి ఉపయోగించారు అని తేలింది. అనుమానిత సమాచారాన్ని సేకరించడం అన్న పేరుతో మొదలై అక్రమ ఆదాయ వనరుగా ఇది మారింది. పోలీసు బాసులను చూసి తెలంగాణ ప్రజలు సిగ్గుపడేలా ఈ కేసు మారింది. ఇప్పుడు అసలు విషయం తేలాలంటే అమెరికాకు పారిపోయిన బాస్ టి ప్రభాకర్ గారు రావాలి. ఆయన వాంగ్మూలంతో మిగతా విషయమంతా తేలిపోతుంది. ఎలక్షన్స్కి ఇంకా 2 నెలల దూరం ఉంది కనుక ఈ కేసులో నమ్మలేని నిజాలు, వ్యక్తులు, వార్తలు ఎన్ని వచ్చి మనల్ని ఆశ్చర్యపరచబోతున్నాయో చెప్పలేం. కేసీఆర్, కేటీఆర్ల అరెస్టుల దాకా ఇవి కొనసాగుతాయా అనేది కూడా వేచి చూడాల్సిన అంశమే. మరి ఈ వీడియో కానీ నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.